యమున లక్ష్మిని పట్టుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది. నీ జీవితం ఇలా నాశనం కావడానికి కారణం నేనేనమ్మా. ఆ రోజు తాళి కట్టమని విహారిని నేనే ఎంకరేజ్ చేశాను అని చెప్పి, నా వల్లే నీ జీవితం నాశనమైపోయింది అని చెప్పి బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు లక్ష్మి అదేం లేదమ్మా, మీరు అలా అనుకోకండి. ఆ రోజు సహస్రమ్మ మెడలో తాళి కట్టమని నేను తల ఊపితేనే ఆయన కట్టారు. అందులో నా తప్పు కూడా ఉంది అని చెప్పి, నేను అంగీకరిస్తేనే ఆయన తాళి కట్టారమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది లక్ష్మి. ఇంకా ఇలా ఇద్దరు యమున బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మి అలా ఓదారుస్తూ ఉంటుంది. ఇంకా అయినా కూడా ఎలా తాళి కట్టినా, సహస్రమ్మ మోసం చేసి కట్టినా, నేను అంగీకరిస్తే కట్టినా వాళ్ళిద్దరి పెళ్లి జరగడమే న్యాయం కదమ్మా. అలా అయితేనే మీ కుటుంబం కలిసి ఉంటుంది. నాకు కావాల్సింది అదే, అంతకుమించి నాకు ఏ కోరికలు లేవు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అయ్యో లక్ష్మి అని చెప్పి యమున లక్ష్మిని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు అంబిక లక్ష్మి మాట్లాడిన మాటలకి, లక్ష్మి చేసిన పనులన్నింటికి బాధపడుతూ ఒక ఫ్లవర్ వాజ్ని తీసుకొని మిర్రర్ని పగలగొట్టి చూస్తూ ఉంటుంది. తను చాలా కోపంగా, ఆవేశంగా ఉండి ఉంటుంది. నా జీవితాన్ని, ఆ రోజు నా ప్రేమని మా అన్నయ్య నాశనం చేశాడు. ఇప్పుడు నా జీవితంలో నేను ముందుకెళ్లకుండా నువ్వు అడ్డుకుంటున్నావు లక్ష్మి. నిన్ను ఎలాగైనా, నా జీవితానికి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ నేను చంపేశాను. నా ఎదుగుదలకి నువ్వు అడ్డొస్తున్నావు. ఇప్పుడు నీ అంతు కూడా నేను చూస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలా మిర్రర్ వైపు చూస్తూ ఉంటుంది. మిర్రర్ మొత్తం పగిలిపోయి ఉంటుంది. అందులో లక్ష్మి నవ్వినట్టుగా అంబిక ఊహించుకుంటూ ఉంటుంది. ఇంకా నీ అంతు చూస్తానే అని చెప్పి అంబిక అనుకుంటూ మండిపడుతూ ఉంటుంది. ఇంకా అలా ఉదయం అయిపోయిన తర్వాత పండు, చారికేశ మొత్తం అక్కడ సర్దుతూ ఉంటారు. ఇంకా పండు సర్దుతూ ఉంటే, ఏంట్రా పండు నత్తనడక చేస్తున్నావు, తొందరగా కానివ్వరా అని చెప్పి చారికేశ తొందర పెడుతూ ఉంటారు. ఇంకా అలా అప్పుడే వసుధ అక్కడికి వస్తుంది. వసుధ అని చెప్పి అంటారు. ఇంకా అలంకరణ పూర్తయిందా అని చెప్పి చారికేశ అడగడంతో, అమ్మవారి అలంకరణ పూర్తయిందండి, ఇంకా పంతులు గారు రావాలి అంతే అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంతకీ లక్ష్మి ఎక్కడ అని చెప్పి అనుకుంటూ ఉంటే, రెడీ అవుతుందండి అని చెప్పి వసుధ చెప్తుంది. ఇంకా మరోవైపు లక్ష్మి రెడీ అయ్యి విహారీ ఇచ్చిన శారీ కట్టుకుని రూమ్లో నుండి బయటికి వస్తుంది. అప్పుడే విహారీ లక్ష్మికి ఎదురుగా వస్తాడు. ఇంకా లక్ష్మిని విహారీ అలా తదేకంగా చూస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి అలా ఇద్దరు నడుచుకుంటూ ఎదురుగా ఒకరు నించొని ఉంటారు. ఇంకా విహారీ లక్ష్మిని అలానే చూస్తూ ఉంటాడు. లక్ష్మి కూడా విహారీ వైపు అలానే కళ్ళకు కళ్ళు పెట్టి చాలాసేపు చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే సహస్ర అక్కడికి వస్తుంది. కొంచెం దూరంగా నిలబడి వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటుంది. చాలాసేపు అలా ఒకరి కళ్ళలోకి ఒకరు పెట్టుకొని చూసుకున్న తర్వాత విహారీ లక్ష్మి దగ్గరికి వస్తాడు. వచ్చి లక్ష్మి మొహాన్ని చేతులతో పట్టుకోవడానికి 2 చేతులు ముందుకు తీసుకొచ్చి లక్ష్మికి దిష్టి తీసినట్టుగా మెటికలు విరుస్తూ ఉంటాడు. ఇంకా అది చూసి సహస్ర ఇంకా ముద్దు పెట్టుకుంటాడో ఏమో అన్నట్టుగా టెన్షన్ పడుతూ ఉంటుంది. లక్ష్మి కూడా అలానే విహారీ గారు అని చెప్పి అంటూ వద్దు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. ఇంకా అలా విహారీ మెటికలు విరుస్తూ ఉంటాడు. ఇంకా మళ్ళీ ఆ తర్వాత లక్ష్మి, సరే విహారీ గారు వెళ్తున్నాను అని చెప్పి వెళ్తూ ఉంటే, ఆగు లక్ష్మి అని చెప్పి విహారీ మళ్ళీ లక్ష్మిని వెళ్ళనివ్వకుండా ఆపుతాడు. ఇంకా మళ్ళీ లక్ష్మి దగ్గరగా వచ్చి ఆ లక్ష్మి కళ్ళకి ఉన్న కాటుక తీసి దిష్టి చుక్క పెట్టి, ఇంత అందానికి ఎవరి దిష్టి తగలకూడదు లక్ష్మి అని చెప్పి, ఇంత అందంగా ఉన్నావు అని చెప్పి పొగుడుతూ ఉంటాడు. ఇంకా మాటలకి సహస్రకి చాలా కోపం వస్తుంది. ఇంకా తర్వాత విహారీ దిష్టి చుక్క పెట్టడం అయిపోయిన తర్వాత లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా మరోవైపు సహస్ర అలానే చూస్తూ ఉంటుంది. ఇంకా దిష్టి చుక్క పెట్టిన తర్వాత విహారీ లక్ష్మి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టినట్టుగా సహస్ర ఊహించుకుంటూ ఉంటుంది. ఇంకొకసారిగా తేరుకొని, ఇలా ఊహించుకున్నానేంటి, అయినా అది ఎప్పటికీ జరగదు అని చెప్పి అనుకుంటూ, ఈ లక్ష్మి డెలివరీ అయ్యి పురుడు అయిపోయిన తర్వాత దీన్ని ఎలాగైనా సరే ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి, దీన్ని శాశ్వతంగా లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా విహారీ లక్ష్మి ఎక్కడి వల్ల కిందికి వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ వసుధ, చారికేశ మాట్లాడుకుంటూ ఉంటారు. యమున కూడా అక్కడికి వచ్చి ఉంటుంది. ఇంకా అప్పుడే లక్ష్మి మెట్లు దిగుతూ వస్తూ ఉంటే ఈ వసుధ చూసి, ఏమండి మన అమ్మాయి వస్తుందండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా ఆ మాటలు విని సహస్ర కూడా, అంబిక సహస్ర ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకా లక్ష్మి అలా కిందికి రాగానే, ఇంత అందంగా ఉన్నావు లక్ష్మి అని చెప్పి యమున దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి వదిన, నా కూతురికి దిష్టి పెడతావా ఏంటి అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. వసుధ, ఈ దత్తత అయిపోయిన తర్వాత పెద్ద గుమ్మడికాయతో లక్ష్మికి దిష్టి తీయి అని చెప్పి చారికేశ చెప్తూ ఉంటాడు. ఇంకా ఏంటి, అప్పుడు మీ కూతురికి ఎవరి దిష్టి తగలనివ్వకుండా చూసుకుంటున్నారే అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇంకందరూ అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ వసుధ, చారికేశ లక్ష్మి మీద చూపిస్తున్న ప్రేమకి లక్ష్మి, యమున, పండు, విహారీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సహస్ర మండిపడుతూ ఉంటుంది. ఇంకా తను ఒకసారి దత్తత అయిపోయిన తర్వాత తనకి ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను అక్క, తన దాకా కష్టం రావాలంటే ముందు నన్ను దాటుకొని రావాలి అని చెప్పి చారికేశ చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే
భక్తవత్సలం లేచి నించొని అయినా లక్ష్మి మన ఇంటి పిల్ల అయినప్పుడు తనకెందుకు కష్టం వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే అంబిక అక్కడికి వచ్చి ఆ దత్తత జరిగినట్టే వీళ్ళు బాగా ఫీల్ అయిపోతున్నారు, ఎలాగైనా దత్తతనే ఆపేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అదే మొదలుపెట్టారా, మామూలుగా ఈ ఇంటి పని మనిషిని ఎప్పుడూ నెత్తనెక్కించుకొని ఉంటారు, ఇప్పుడు ఆకాశానికి ఎత్తుతున్నారా, దత్తత జరగకముందే ఇంటి పిల్ల అది ఇదని మాట్లాడుకుంటున్నారు, ఇంకా మొదలెట్టలేదా ఏంటా అని అనుకుంటున్నాను అని చెప్పి అంబిక నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటుంది. అంబిక ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి వసుధ తిడుతూ ఉంటుంది. అయినా నీకెందుకు లక్ష్మి అంటే నచ్చదు అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది. అంతే అక్క, నాకు నచ్చకపోవడం కుళ్ళు కాదు, నీకు ఎందుకంత కుళ్ళు అని చెప్పి వసుధ అంటే, నాది కుళ్ళు కాదక్క, ఆ లక్ష్మి కుళ్ళు మనస్తత్వం గురించి మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అంతే అని చెప్పి అంబిక అంటుంది. ఎవరిది కుళ్ళు మనస్తత్వమో ఎవరు తప్పుగా అనుకుంటున్నారో అందరికీ తెలుసు అంబిక అని చెప్పి చారుకేశ అంటాడు. ఇంకా తర్వాత సహస్ర అంబిక పిన్ని ఏమైనా ప్లాన్ చేసి ఉంటుందా లక్ష్మి విషయంలో అని చెప్పి అనుకొని నెమ్మదిగా అంబిక దగ్గరికి వచ్చి పిన్ని అని చెప్పి నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది. చెప్పు సహస్ర అని చెప్పి అంబిక అంటుంది. అప్పుడే విహారికి ఏదో ఫోన్ కాల్ రావడంతో పక్కకు వెళ్ళి అంటే కొంచెం స్టెప్స్ ఎక్కి పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా సహస్ర అంబిక దగ్గరికి వచ్చి, లక్ష్మితో దత్తత జరగనివ్వకుండా నువ్వేనా ప్లాన్ చేసావా పిన్ని, ఎలా ఆపుతానని అన్నావు కదా, నీకు ఇష్టం లేదు కదా అని అంటూ ఉంటే, ఎలా జరగనిస్తాననుకున్నావు, ఖచ్చితంగా జరగనివ్వను, దత్తత జరగడానికి ఆ లక్ష్మి ఉంటేనే కదా జరిగేది, ఎలాగైనా ఆపుతాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. ఏం ప్లాన్ చేసావు పిన్ని, నాకు కూడా చెప్పొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే, పర్లేదు అదేం లేదు సహస్ర, ఎలాగైనా ఈ దత్తత అయితే జరగకుండా నేను ఆపుతాను, ఒకవేళ ప్లాన్ ఏంటో తెలిస్తే నీకు ఆ టెన్షన్ పోతుందని అంటున్నావు కదా, నువ్వేం టెన్షన్ పడకు, ఈ దత్తత ఎలాగైనా జరగదు, లక్ష్మిని ఏం చేసైనా సరే నేను దత్తత ఆపేస్తాను అని చెప్పి అంబిక చెప్తుంది. ఇంకా సహస్రకి చాలా భయం వేస్తూ ఉంటుంది. అయ్యో లక్ష్మిని చంపేస్తుందా ఏంటి అని చెప్పి అనుకొని వెంటనే ఈ విషయాన్ని అమ్మకి చెప్పాలి అని చెప్పి మెట్లు ఎక్కుతూ స్పీడ్గా పైకి వెళ్తూ ఉంటుంది. అప్పుడే విహారీ ఫోన్ మాట్లాడి కిందికి వస్తూ ఉంటాడు. సహస్ర అలా పైకి స్పీడ్గా వెళ్తూ ఉండడం చూసి విహారీ ఆగు సహస్ర అని చెప్పి సీరియస్గా అంటాడు. ఏంటి బావా అని చెప్పి సహస్ర అంటుంది. నీకు అసలు బుద్ధి ఉందా అని చెప్పి గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. ఏమైంది బావా అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు ప్రెగ్నెంట్ కదా, జాగ్రత్తగా ఉండు అని చెప్పి విహారీ వార్నింగ్ ఇస్తాడు. అమ్మ దగ్గరికి వెళ్ళాలని టెన్షన్లో మర్చిపోయాను బావా అని చెప్పి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఇంకా వెళ్ళి పద్మాక్షికి చెప్పడంతో పద్మాక్షి అవునా అలా ఎందుకు చేస్తుంది అంబిక, పద వెళ్ళి చూద్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా మరోవైపు అంబిక లక్ష్మి, యమున, వసుధ నవ్వుకుంటూ ఉండడం చూసి చాలా కోపంగా మండిపడుతూ ఉంటుంది. నీ ఆ నవ్వులు ఎంతోసేపు ఉండవే, నీ అంతు చూస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరి ఇప్పుడు లక్ష్మిని లేకుండా ఏమైనా ఇబ్బంది పెడుతుందా?